నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలని సీఎం జగన్ విజ్ఞప్తి. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించిన సీఎం, రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని, క్లాస్ వార్ అని వెల్లడి. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతల ధ్వజం. టీడీపీ పాలనలో 90% పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేయడం జగన్కు చాతకాలేదని ఎద్దేవా. చంద్రబాబు ఇన్నాళ్లు ఊదరకొట్టిన సూపర్ 6లో పెన్షన్ల హామీ మాయమైందని, చంద్రబాబుది దగాకోరు మేనిఫెస్టో అనటానికి ఇంతకంటే సాక్ష్యాలేమి కావాలని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైపోయిందని ఎద్దేవా. ఏపీలో రోజురోజుకి పెరిగిపోతున్న బాణుడి ప్రతాపం, ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం. పేదవాడి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైన గుర్తొస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నరసాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, మరి 14 ఏళ్ల ఏ పేదవాడికి ఏ మంచి చేయని ఈ చంద్రబాబు, ఆయన చేసే అబద్దాలు, మోసాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఒక్కసారి 2014లోకి వెళ్తామని చెప్పారు. ఇది మీ అందరికీ గుర్తుందా? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమికి ఏర్పడి మీ ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంప్లెట్ పంపించాడు. అప్పట్లో ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదరు కొట్టించారని అన్నారు. కింద చంద్రబాబు సంతకం, మీ ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఇందులో చెప్పిన ముఖ్యమైన హామీలను నేను ఒక్కసారి చదువుతాను. ఇవన్నీ జరిగాయా లేదా అన్నది మీకే విడిచిపెడతాను, మీరే చెప్పండి అని ఆయన అన్నారు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఆయన పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మరో వంక మీ బిడ్డను చూడండి, మీ జగన్ స్కీములను, మీ బిడ్డ స్కీములను, మీ వైఎస్ఆర్సీపీ స్కీములను చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఏనాడైనా కూడా ఇలాంటి స్కీములు ఇచ్చాడా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో మనం ఎప్పుడూ జరగనట్టుగా, గతంలో ఎప్పుడూ చూడనట్టుగా మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలల కాలంలోనే అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. నేను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా అవ్వా తాతలకు ఇంటికే 3,000 వచ్చిన పరిస్థితి ఏ రోజైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నేను చెప్పే ప్రతి అంశము గతంలో ఎప్పుడూ జరగలేదు, కేవలం ఈ 59 నెలల్లో మాత్రం. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతలు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ పాలనలో 90% పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేయడం జగన్కు చాతకాలేదని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మారుస్తామని నేతలు స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు, బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, జనసేన నాయకులు గౌతమ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రానికి మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని తెలిపారు. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని అన్నారు. ఉద్దేశపూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడని, సాగునీటి ప్రాజెక్టుల్ని ఎండకట్టారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో 1 ఎకరాకు అదనంగా నీరు అందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలయజ్ఞం పేరుతో 20,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆరోపించారు. గాలేరు, ఉత్తరాంధ్ర, సుజల స్రవంతి, హంద్రినివ, మచ్చుమర్రి, తెలుగు గంగ ప్రాజెక్టుల్ని గాలికి వదిలివేశారని నిప్పులు చెరిగారు. సాగునీటి ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోతే 4 ఏళ్లలో 1 గేటు పెట్టని ఘనత అధికార పార్టీదేనని విమర్శించారు. ఒక్క మాట కూడా జగన్ రెడ్డి నోట శాసనసభలో కానీ బయట కానీ విన్న పరిస్థితి లేదు.
ఇవాళ నెల్లూరు సంగం బ్యారేజీలు 90% తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తయితే దాన్ని 10% కూడా పూర్తి చేయడానికి 5 ఏళ్ళు ఆపసోపాలు పడ్డారు. చివరికి ఆ బ్యారేజీలకు పేర్లు పెట్టుకోవడం, గేట్లు పెట్టుకోవడం తప్ప కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. వంశధార నాగావళి అనుసంధానం చేస్తానని చాలా పెద్ద కబుర్లు చెప్పాడు. చాలా తక్కువ అమౌంట్, 1175 కోట్లు ఖర్చు పెడితే 6 ప్రాజెక్టులు పూర్తవుతాయి, 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను, ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. గాలికి వదిలేశాడు. 1175 కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు. అదేవిధంగా ఆవుగు టన్నల్ పూర్తి చేసి, ఆ రోజు గండికోట పూర్తి చేసి, నిర్వాసితులకి డబ్బులు ఇచ్చి, బ్రహ్మాండంగా పులివెందుల ప్రాంతంలో కృష్ణమ్మ తల్లి నీళ్లు మరి ఏదైతే కుప్పం కన్నా ముందు నేను పులివెందులకు నీళ్ళు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఏది చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని 2017 జనవరి 11న పులివెందులకు నీళ్ళు ఇచ్చాడు ఆయన. నువ్వేం చేసావు? కుప్పానికి 4.5 ఏళ్ల పైగా కొద్దిపాటి పనులను కూడా పూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముడిపడి ఉంటుందనేటటువంటి భావన, దాని ఆధారంగానే ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆధారపడుతుందనేటువంటి విషయం అన్ని రాజకీయ పార్టీలకి తెలిసిందే. ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం యొక్క స్వరూపాన్ని మారుస్తానని చెప్పి ప్రజలను ఏమార్చి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నేతృత్వంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ 4 సంవత్సరాల 11 నెలల యొక్క పనితీరును సమీక్షించిన తరువాత కేవలం ఓట్లు, అధికారమే ప్రామాణికంగా, దాని ఆధారంగా ధనార్జనే తన యొక్క ప్రధాన లక్ష్యంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి విషయం ఈ గడిచినటువంటి ఈ 5 సంవత్సరాలు, సుమారు 5 సంవత్సరాల కాలం మన కళ్ళెదురుండా కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉత్తర ఆంధ్రాలో వండుకున్నటువంటి వంశధార కానీ, దానికి సంబంధించినటువంటి నదులు, దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆ యొక్క చిన్న చిన్న ప్రాజెక్టులు ఏవైతే ఉత్తరాంధ్రలో వండుకున్నటువంటి మహేంద్ర తనయ కానీ, దాని మీద వచ్చేటటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు ఏర్పాటు చేయటం వల్ల అత్యధిక చేశారు. అట్లానే మనం చూసుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, వాళ్ళ మేనిఫెస్టో ఇది 2019లో వాళ్ళు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో. దీంట్లో జలయజ్ఞం గురించి వాళ్ళు చెప్పిన వైఎస్ఆర్ జలయజ్ఞం, దివంగత మహానేత వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, పూల సుబ్బయ్య, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఏం పూర్తి చేశారండి? ఈరోజు చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగిన పోలవరం పరిస్థితి ఏంటో ఈరోజు చిన్న పిల్లలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి మల్టీపర్పస్, ఇందాక సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 3,000 కోట్లకు సంబంధించిన కరెంటుని ఈరోజు మనం సొంతంగా ఉత్పత్తి చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు అప్పు తెచ్చుకునే పరిస్థితికి ఈరోజు రాష్ట్రాన్ని దిగదార్చాడు. పోలవరం మల్టీపర్పస్ డ్యామ్ నుంచి కేవలం ఒక బ్యారేజ్గా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లానే వెలుగొండ ప్రాజెక్టు, ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు దాని వ్యయం 5,500 కోట్లు అయితే దాన్ని ఈరోజు రివర్స్ టెండరింగ్ చెప్పి కూడా ఈరోజు దాన్ని 2023 జూన్కి దాన్ని 8,000 కోట్లకు చేర్చాడు. కానీ ఖర్చు పెట్టిందంటే ఎంత అండి? చంద్రబాబు ఇన్నాళ్లు ఊదరుకొట్టిన సూపర్ 6లో పెన్షన్ల హామీ మాయమైందని, చంద్రబాబుది దగాకోరు మేనిఫెస్టో అని అనటానికి ఇంతకంటే సాక్ష్యమేమీ లేదని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య తెలియజేశారు. మేనిఫెస్టోలో 4,000 పింఛన్ చివరి పేజీకి వెళ్లిపోయిందని, ఈరోజు అసలు కనిపించలేదని తెలియజేశారు. ఇవాళ అప్పుడే చంద్రబాబు దగాకోరుతనం, మోసం మొదలైందని తువచమెత్తారు. రోజు రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం? ఆంధ్రజ్యోతి ఆయన ఉన్నాడు, నాని ఇక్కడ ఏదో మర్డర్ చేసేసాడని రాస్తాడు. రెండో రోజు దాన్ని తగ్గించాలనుకుంటే 3వ పేజీలో వేస్తాడు, 3వ పేజీలో నుంచి 6వ పేజీలో వేస్తాడు. అంటే వార్తని టోన్ డౌన్ చేయటం, అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటేసండి తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు. అంటే మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అరటిపండ్లు, అధికారం నాదే అనేటువంటి అహంకారం, నేను ఎంత టోళ్ళనైనా, ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి, అంటే ఎంత దగా చూడండి ఒకసారి. మెల్లగా వెనక పేజీలోకి, మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది 4,000 రూపాయల పెన్షన్. మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ 4,000 సూపర్ 6 వంచి 4,000 పెన్షనే లేకుండా చేశారు. కాబట్టి
తస్మాత్ జాగ్రత్త. ఈ దగాకోరు చంద్రబాబు నాయుడు, ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి. ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను పవన్ కళ్యాణ్ కవలపిల్లం అన్నాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చాడు, నన్ను పల్లకి మోయటానికి వచ్చా అన్నాడు. ఫోటోలు వేపేశాడు. మోడీ ఫోటోలు వేపాడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేపాడు, హామీలు లేపేస్తున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. జగన్ అంటే ఒక నడిచే నమ్మకం, చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం. ఏపీలో బాణుడి ప్రతాపం రోజురోజుకి పెరుగుతోంది. ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో అత్యధికంగా 47.1 డిగ్రీల నమోదైంది. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలోని అత్యధికంగా ఏపీలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 10 గంటలైతే చాలు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతూ ఉన్నారు. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. నేడు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అదేవిధంగా 156 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 261 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని ఐఎండీ సూచించింది. ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో అత్యధికంగా 47.1 డిగ్రీలు నమోదయ్యాయి. మార్కాపురంలో 47, బనగానపల్లెలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లా అక్కమాంబపురంలో 46.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా తవనంపల్లె, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 46.4 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కర్నూలు జిల్లా గూడూరులో 45.3 డిగ్రీలు, పల్నాడు జిల్లా విజయపురంలో 45.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా తిరుపతి జిల్లా చియ్యవరంలో 44.8, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 44.6 డిగ్రీలు నమోదైనట్లు తెలిపారు. ఇక ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో కలుపుకొని 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 188 మండలాల్లో వడగాల్పులు వీచాయి. తిరువురు మండలం అక్కపాలెం గ్రామంలో అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 480 మద్యం సీసాలను తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు నిల్వ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు స్పెషల్ ఇన్ఫెక్షన్ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు. 2024వ తేదీ ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కేవీ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారము మైలవరం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి భార్గవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల అక్కపాలెం గ్రామం తిరువూరు మండలంలో నెక్కిలపూడి శ్రీనివాసరావు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిమెట్లో ఈరోజు ఉదయకాల సమయంలో, రాత్రి సమయంలో ఈరోజు ఉదయకాల సమయంలో గడ్డిమెట్లో మరి నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ తెలంగాణ మద్యం సీసాలను 10 కేసులు, అంతగా 180 ml మద్యం సీసాలు, 84 లీటర్లు మద్యం సీసాలని గడ్డివాములో దాచి ఉంచడం జరిగింది. ఇది ఎలక్షన్ నిమిత్తం అక్కడ పంచడానికి తీసుకొచ్చిన మద్యంగా గుర్తించడమైనది. మరి స్థానిక తిరువూరు విఆర్ఓ విఏఓలు తీసుకెళ్ళి ఆ తనిఖీలు చేయగా ఈ మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ మద్యం సీసాలని ఎవరికి డిస్ప్యూట్ చేయాలి అక్కపాలెంలో, అంటే ఎవరికంటే ఓటర్లకి అన్నది మరి ఈ విధంగా కుక్కల దినేష్ గౌడ్ అన్న అతను తెలియజేశాడని చెప్పి నెక్కిలపూడి శ్రీనివాసరావు తెలియపరచడం అయింది. అందుకే కుక్కల దినేష్ గౌడ్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. తదుపరి ఈ మద్యం సీసాల్లో కొన్ని మద్యం సీసాలని అది రోళ్లపాడు గ్రామం, తిరువూరు మండలం రోళ్లపాడు గ్రామంలో కిలారి రమేష్ అనే వ్యక్తికి సరఫరా చేస్తున్నట్టుగా తెలియజేశారు. ప్రస్తుతం అతని మీద కూడా అతని కోసం కూడా వెళ్ళగా అతను పరారైనాడు. అతనిపై పరారీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద A1, A2, A3గా A1గా నెక్కిలపూడి శ్రీనివాసరావు, A2గా కుక్క దినేష్ గౌడ్, A3గా కిలారి రమేష్ని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇలాంటి ఎలక్షన్ నిమిత్తం, ప్రచార నిమిత్తం ఓటర్లను ప్రలోభావితం చేసే ఈ మద్యం సీసాలు డంపులు గుత్తగా ఎక్కడన్నా ఉంటే మాకు 14500 నెంబర్ తిరువూరు నెంబర్కి కానీ, గవర్నమెంట్ నెంబర్కి కానీ, అలాగే మా వ్యక్తిగత నెంబర్లకు కానీ తెలియజేసి ప్రజలందరూ సహకరించాలని, సజావుగా ఎలక్షన్ నడిపించాలని చెప్పేసి తిరువూరు ఎస్సీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ అని నేను, ముఖ్యంగా ఈ దాడుల్లో మా సబ్ ఇన్స్పెక్టర్లు జి రఘు, జె జగ్గారావు, మా కానిస్టేబుళ్ళు భాస్కర్ రావు, వెంకట్రావు పాల్గొన్నారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాను.
పండగ ముందు పిట్టల దొరలు వచ్చినట్లు ఎన్నికల ముందు నాయకులు వస్తారు, తర్వాత పోతారు. కానీ నేను లోకల్, ఇక్కడే ఉంటా, ప్రజలతో ఉంటా, ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తానని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు. ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేసి తనను గెలిపించాలని, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 52వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ జనసేన మేనిఫెస్టోని ప్రజలు స్వాగతించడం లేదని, కూటమిలో మూడో పార్టీ అయిన బీజేపీ కూడా మేనిఫెస్టో పట్ల విముఖతగా ఉందని తెలిపారు. మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవడం ఆ పార్టీ వ్యతిరేకతకి తెలియజేస్తుందని అన్నారు. ఆచరణ సాధ్యం కాని మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను 99% వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఒకరో ఇద్దరో చోటామోటా నాయకులు పార్టీని వదిలిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం ఏమీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న వైసీపీ రానున్న ఎన్నికల్లో అఖండమైన మెజారిటీతో విజయం సాధించి సుపరిపాలన చేస్తుందని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 52వ డివిజన్ కార్పొరేటర్ గారైన తంగెళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంఘాల నాయకులు, అలాగే నగరాల సంఘాల అధ్యక్షులు బాయన బాబ్జీ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నడుం బిగించి నా విజయం కోసం ప్రతి అడుగులో అడుగు వేసి ముందుకెళ్తున్నారు. మంచి స్పందన వస్తుంది, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. మమ్మల్ని అందరం ముందుకు తీసుకెళ్తూ మేము ఉన్నామయ్యా, నీకు జగనన్నని గెలిపించుకుంటాం, అలాగే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం, నీకు మేము భారీ మెజారిటీతో గెలిపిస్తామయ్యా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిన్న పెన్షన్ల కోసం వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అలాగే వితంతువులు కానీ ఎన్ని అవస్థలు పడ్డారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే మీ ఏలుముద్దలు పడట్లేదని, ఐరిష్ పడట్లేదని చెప్పేసి నానా అవస్థలు పెట్టారయ్యా. మాకు పొద్దున్నే 7 నీతి నిజాయితీ ఉన్న పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే రాష్ట్రం సుపరిపాలన ద్వారా అభివృద్ధి జరుగుతుందని జయభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పోతిన వెంకటరామారావు తెలిపారు. నీతి నిజాయితీకి మారుపేరు అని పేరు తెచ్చుకున్న మాజీ సిపిఐ జాయింట్ సెక్రటరీ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జయభారత్ నేషనల్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వన్ టౌన్, సామరంగ చౌక్ తదితర ప్రాంతాలలో జయభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పోతిన వెంకటరామారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలకు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని తెలిపారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని, స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ, వైసీపీ 2 పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీతి నిజాయితీ పరులైన లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసిన టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు తగిన రీతిలో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. ఇది జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ అండి. ఎన్నో తపాలుగా మేము జేడి లక్ష్మీనారాయణ గారి మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం అంటే, ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ అవర్ కంట్రీ. ఎంతోమందికి ఒక స్ఫూర్తి, యువతకి 45 లక్షల మంది యువతకి స్ఫూర్తినిచ్చిన, ఇన్స్పైర్ చేయగలిగే ఒక మోటివేషన్ స్పీకర్గా ఆయన ఎంతో పేరు ఉంది, మంచి పేరు ఉంది. ముఖ్యంగా ఆయన ఒక నిజాయితీపరుడు. ఆ నిజాయితీకి ప్రతి వ్యక్తి కూడా గులాములు అయ్యారని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన రైట్ ఫ్రమ్ ద డే 1 పుట్టిన కాడి నుంచి కూడా ఆయన పెంపకంలోనే ఒక క్రమశిక్షణ అవలంబించుకున్నారు. వాళ్ళ మదర్ ఒక స్కూల్ టీచర్గా, వాళ్ళ ఫాదర్ ఒక వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాక శ్రీశైలంలోనే ఆయన విద్యాభ్యాసం తెలుగు మీడియంలో జరిగినా కూడా మరి అత్యంత స్థాయికి ఆయన ఐపీఎస్ లెవెల్ వరకు ఆయన తెచ్చుకున్నారంటే, ఐపీఎస్ కూడా కొట్టగలిగారంటే అది కేవలం ఒక జ్ఞానంతోనే కాదు, అతని యొక్క క్రమశిక్షణ ద్వారా వస్తుంది. ఒక యువత ఏ రకమైన జనసేన పార్టీని వ్యక్తిగత స్వలాభాల కోసం దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ ఆ పార్టీ ప్రచార కమిటీ అర్బన్ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ 41వ డివిజన్ జనసేన అధ్యక్షులు కురాకుల సురేష్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 41వ డివిజన్లో జనసేన పశ్చిమ శాఖకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా పార్టీలో ఏ మాత్రం సభ్యత్వం లేని వ్యక్తులు ఎన్నికల దృష్ట్యా రాజకీయ లాభాల కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వాడుకోవాలని చూస్తే సహించబోమంటూ హెచ్చరించారు.
జనసేన పార్టీ అడ్డు పెట్టుకొని ఎదిగిన నేతలు పార్టీ విడినాక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలటం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి లెక్కలేమిటో త్వరలోనే తెలుస్తామంటూ హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీని కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 41వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడికి తెలియకుండా డివిజన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం అని చెప్పి నిన్న ప్రారంభించారు. మీరు మీ వ్యక్తిగత స్వలాభాల కోసం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వాడుకుంటున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ ప్రెసిడెంట్లకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జనసేన పార్టీ నగర కమిటీలో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం అని చెప్పి ఓపెన్ చేయడం చాలా తప్పు. అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మీకు పార్టీ నుంచి ఎటువంటి హామీ ఇవ్వకుండా మీ స్వలాభం కోసమే పశ్చిమ నియోజకవర్గం అని చెప్పి పేరు పెట్టుకుని పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారని చెప్పి మేమందరం ఈ రోజున ముక్తఖండంతో తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ భవానీపురంలో 41వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పశ్చిమ నియోజక కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దానికి 22 డివిజన్ల యొక్క అధ్యక్షులను కానీ స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ ప్రెసిడెంట్కి కానీ ఆహ్వానం లేదు, కనీసం కబురు కూడా లేదు. ఇది ఎవరు ఓపెన్ చేశారు, ఎవరిని ప్రసన్నం చేసుకుంటాక ఓపెన్ చేశారు, అది తెలియజేయాలి. మీకు హైకమాండ్ నుంచి మీకు ఏమన్నా పిలుపు ఉందా దీన్ని ఓపెన్ చేయమని? అది అందరికీ తెలియపరిచారా? ఏ రకంగా మీరు ఓపెన్ చేశారనేది మాకు తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎలక్షన్ సందర్భంలో మేము కూడా పనిచేస్తామని రావటం జరుగుతుంది. వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారనేది కూడా ఈ కూటమి సభ్యులు కూడా గ్రహించాలి. ఎందుకంటే పార్ట్ టైమ్ పొలిటీషియన్స్ బయటకు వస్తున్నారు. ఇప్పుడు అందరూ వచ్చేవాళ్ళందరూ కూడా పార్ట్ టైం పొలిటీషియన్స్. దాదాపుగా మేము ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రతి డివిజన్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మామూలుగా పార్టీని బలోపేతం చేయడానికి కానీ, పార్టీలో ఉన్నటువంటి అందరం కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కానీ మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దేశంలో ముస్లింలను ఊచకోతకు వస్తున్న బీజేపీని రాష్ట్రంలో రోడ్ల విస్తరణ పేరుతో మసీదుల్ని దరఖాలను కూల్చిన టీడీపీని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని, పశ్చిమలో కొందరు మైనార్టీలు పొత్తుల పేరుతో కమలానికి భజన చేస్తున్నారని, వారిని మైనార్టీలు ఎప్పటికీ క్షమించరని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ తెలిపారు. మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్న వైసీపీకి మైనార్టీల మద్దతు ఎప్పుడు ఉంటుందని, మైనార్టీ ద్రోహులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించిన జగనన్న మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్నారని తెలిపారు. దేశంలో ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర బీజేపీదని, రోడ్ల విస్తరణ పేరుతో మసీదుల్ని దరఖాలని కూల్చిన ఘనత టీడీపీదేనని, అలాంటి టీడీపీ బీజేపీలకు కొందరు మైనార్టీలు తొత్తులుగా మారి పశ్చిమంలో కమలానికి భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అభ్యర్థి ఆసిఫ్ కార్పొరేటర్గా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రజలకు సేవలు అందించారని, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారని, మైనార్టీలు అందరూ ఆయనకు స్వాగతిస్తున్నారని తెలియజేశారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి ఆసిఫ్ను అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు. మైనార్టీ నాయకులు షేక్ బాషీ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో కొందరు మైనార్టీ ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని, వారికి త్వరలో మైనార్టీలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఇస్తున్న చిల్లర పైసలకి ఆశపడిన కొంతమంది మైనార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో మైనార్టీలకి మేలు జరగలేదని, అదే పద్ధతిలో మా పార్టీ అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీలకి ఏమీ చేయలేదనే పద్ధతిలో బురద జల్లే విధంగా విమర్శలు చేస్తూ నిన్న మాట్లాడటం జరిగింది. ముందు మాట్లాడటానికి వీళ్ళకి సిగ్గుండాలి. మీరు ఎవరి పక్షాన ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా మైనార్టీలను ఊచకోతకు వస్తున్న బీజేపీ వాళ్ళ పక్షాన కూర్చొని ఆ అభ్యర్థికి అనుకూలంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ సుజనా చౌదరి అనే వ్యక్తి మత్తత్వ బీజేపీ అభ్యర్థే కాదు,
భారతదేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన ఒక ఆర్థిక నేరగాడు. అతను శిబిరంలో కూర్చొని మీరు మైనార్టీల పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈ రాష్ట్రంలో మైనార్టీలు 4 ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం నాయకులు కొంతమంది సుజానా చౌదరి గారికి వతస్తు పలుకుతూ ఏదైతే మైనార్టీలు కానీ ఆసిఫ్ గారి జగన్మోహన్ రెడ్డి గారి కానీ బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేశారో నేను ఒక్క విషయం అడగగలుగుతున్నాను. అసలు వీళ్ళు ముస్లింలేనా? ఎందుకంటే పబ్లిక్గా అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ రాజకీయంగా ఇండియాలో ఒక ప్రధానమంత్రి అయ్యి ఒక హోంమంత్రి అయ్యి ఇవాళ 4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నా కూడా ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. ముస్లింలకి కోసినటువంటి గుజరాత్లో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ నిదర్శనం మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఇవాళ ముస్లింస్ వెళ్ళి సుజానా చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే సిగ్గు లజ్జ ఉందా మీకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ఏం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఏదైతే ఇచ్చారో అది ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ అవుతున్నారని చెప్పేసి అంటే ఆయన పుణ్యం కాదా అని చెప్పేసి మీకు అడుగుతున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ గద్దెకి బై బై చెప్పండి అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. టీడీపీ వాదనలు ప్రజలెవరూ వినే పరిస్థితుల్లో లేరని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని ప్రజలు చేదరించుకుంటున్నారని అన్నారు. ప్రజలు తిరగబడుతున్నారు అని గ్రహించి ప్రచారం కూడా చేయడం లేదని ఎద్దేవా చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ రణధీర్ నగర్ కట్ట, లాల్ బహదూర్ స్ట్రీట్, ఎస్బీఐ రోడ్డు, కొల్లవారి స్ట్రీట్, బీచ్ రోడ్డు, పాతగుండ్ల బజార్ ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమార్తో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించడం జరిగింది. చంద్రబాబు చేసిన పాపం వలన పింఛన్లు ఆగిపోయి వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా పింఛన్లు పంపిణీ అడ్డుకున్నారని, ఇప్పుడు దొంగ అని అరిసినట్లుగా ఉందని మండిపడ్డారు. ప్రజలెవరూ టీడీపీ వాదనలు వినే పరిస్థితిలో లేరని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ని ప్రజలు చేదరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటూ వారి ఉసురు పోసుకుంటున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ గద్దె రమేష్ కి మంచి చేయాలని పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. మాకు సంక్షేమ పథకాలు అందించారు, మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఏది కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది మాకు అండగా ఉన్నారు. ఇలాంటి పరిపాలనే మాకు రానున్న రోజుల్లో కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరి గారు కోరుకుంటున్నారు. నిన్న మీరందరూ గారు చూసే ఉంటారు బ్యాంకుల దగ్గర పాపం పెద్దవాళ్ళ పరిస్థితి. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? తెలుగుదేశం పార్టీ కాదా? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన మనుషులు నిమ్మగడ్డ ప్రసాద్ కానివ్వండి, పురంధేశ్వరి గారు కాదా? వీళ్ళెవరో కాదా? వీళ్ళెవరు గారు ఎలక్షన్ కమిషన్కి వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని కంప్లైంట్ పెట్టలేదా? స్వయానా తెలుగుదేశం పార్టీ నాయకులే మేమే ఆప్ చేయించామని చెప్పని గొప్పగా చెప్పుకోవట్లేదా? మరి ఇవన్నీ మీరు కారణమైనప్పుడు ఈనాడు పేపర్లు ఎందుకు ఆ విష ప్రచారం? తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుర్తున్నట్టుగా ఎందుకు ఇవన్నీ కదా? మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా, ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు?
నియోజకవర్గం లోపల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పేరుతో అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకంలోనూ స్కామ్ ఉందని టీడీపీ నాయకులు నందమూరి రామకృష్ణ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమ పథకాలకు చిరునామా తెలుగుదేశం పార్టీనేనని వారు నొక్కి వక్కానించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్లోని ఆర్ఆర్ గార్డెన్స్, కోనేరు, మధుసూదన్ రావు పార్కు దగ్గర నుంచి జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను చూశామని తెలిపారు. వ్యవస్థల్ని అన్నిటినీ నాశనం చేశారని, ఎవరికి సెక్యూరిటీ లేదని తెలియజేశారు. సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. విద్యుత్, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు పెంచారని అన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ గా విక్రయించి అధిక ధరలకి విక్రయిస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం శ్రీనివాస్, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం శ్రీనివాస్, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం శ్రీనివాస్, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నం శ్రీనివాస్, పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. హలో పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. హలో పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు, వాసు, చలసాని, రోజా తదితరులు పాల్గొన్నారు. హలో పోతంశెట్టి నాగేశ్వరరావు, ముమ్మనేని ప్రసాద్, పొలగాని జగన్మోహన్ రావు, జయప్రకాష్, రాజేంద్ర, నందమూరి శ్రీనివాసు. నమస్కారం, నా పేరు తిరుపతి సురేష్, విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ని, అర్బన్ కోఆర్డినేటర్ని. ఈ రోజున ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనసేన పార్టీని కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారనే దాని మీద ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో 41వ డివిజన్లో డివిజన్ అధ్యక్షుడికి తెలియకుండా డివిజన్లో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం అని చెప్పి నిన్న ప్రారంభించారు. మీరు మీ వ్యక్తిగత స్వలాభాల కోసం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వాడుకుంటున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో డివిజన్ ప్రెసిడెంట్లకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జనసేన పార్టీ నగర కమిటీలో కొంత ఇన్ఫర్మేషన్ లేకుండా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం అని చెప్పి ఓపెన్ చేయడం చాలా వన్ టౌన్ వస్త్ర వ్యాపార రంగానికి ప్రసిద్ధి అని, వారికి అండగా ఉండి నిలిచి వ్యాపార వృద్ధి తనవంతు సహకారం అందించడంతో పాటు మంచి పాలసీలను తీసుకువస్తానని పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి జాతీయ బీసీ సంఘం ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ సీరం నాగమల్లేశ్వరరావు తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం సాధించేటప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు.
నా పేరు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొండ మీద పోటీ చేస్తున్నా. రేపు మే 13 జరిగే ఎలక్షన్లో మీరందరూ కొండ గుర్తుకి 15 నెంబర్ ఓట్లేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఈరోజు ఇండిపెండెంట్గా మేము ఎందుకు పోటీ చేస్తామంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 13 లక్ష దగ్గరగా 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఈ 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ పశ్చిమ నియోజకవర్గంలో బీసీలకే ఓటు వేద్దామని చెప్పి చాలామంది బీసీలు 130 కులాలు ఈరోజు ఓట్లేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్య ఎలా ఉన్నాయంటే మా పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పటికి కొండ ప్రాంతాలు ఎక్కువ. ఈ కొండ ప్రాంతాల్లో జరిగేది ఏంటంటే హాస్పిటల్కి కీలకమైన చాలా ప్రాబ్లంగా ఉంది. కొండల మీద ఏది జరిగినా ఒంట్లో బాగపోయినా ఏ హాస్టోక్ వచ్చినా ఏది వచ్చినా కూడా కొండల మీద కిందకి రావాల్సి వస్తుంది. రేపు కానీ నాకు కానీ ఓటేస్తే నేను మాత్రం రేపొద్దున కొండ ప్రాంతాల్లో మినీ హాస్పిటల్ కట్టిస్తాను. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు మినీ హాస్పిటల్ కట్టిస్తాను. కొండ ప్రాంతాలు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి. ఎవరికి లోన్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో లోన్ ఇవ్వట్లేదు. ఆ లోన్ రిజిస్ట్రేషన్లు కూడా ఈ కొండ ప్రాంతాలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదవాడి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో 2 బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలని సీఎం జగన్ విజ్ఞప్తి. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించిన సీఎం రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదని క్లాస్ వార్ అని వెల్లడి. రివర్స్ టెండర్లతో సాగునీటి ప్రాజెక్టుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతల ధ్వజం. టీడీపీ పాలనలో 90% పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేయటం జగన్కు చాతకాలేదని ఎద్దేవా. చంద్రబాబు ఇన్నాళ్లు ఊదరకొట్టిన సూపర్ 6లో పెన్షన్ల హామీ మాయమైందని, చంద్రబాబుది దగాకోరు మేనిఫెస్టో అనటానికి ఇంతకంటే సాక్ష్యాలేమి కావాలని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం. చంద్రబాబు దగాకోరుతనం మోసం మొదలైపోయిందని ఎద్దేవా. ఏపీలో రోజురోజుకి పెరిగిపోతున్న బాణుడి ప్రతాపం, ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.